చూసిరా అక్కడ ఎవరు వచ్చారో. మనం ఇప్పుడు లా విల్లెత్ అనే ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ ఇండియా హౌస్ పెట్టిరనమాట. నాకు అట్లా వెళ్ళాలని ఇష్టం, కాకపోతే నాకు భయం అవుతుంది. ఇప్పుడు మనం ఇండియా హౌస్కి వెళ్తున్నాము. ఇట్లా అసలుకి జనాలు చూసిరా అసలుకి ఎంత మంది వస్తున్నారో. సో ఈ జనాలందరూ మన ఇండియా హౌస్కే కాదు, ఇక్కడ 24 కంట్రీస్ వాళ్ళు పెట్టుకున్నారనమాట హౌసెస్. ఇండియా హౌస్, బ్రెజిల్ హౌస్, సీజెక్ హౌస్, ఫ్రాన్స్ హౌస్, ఇట్లా 24 కంట్రీలు వాళ్ళు పెట్టుకున్నారు. ఎంత బాగుంది కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అట్లా పెట్టుకుని వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేసేలాగా కల్చరల్ యాక్టివిటీస్ అవి ఇవి అన్ని ఇట్లా పెడుతున్నారనమాట. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది ఇండియా హౌస్. నేను అనీష్ బ్రో వెళ్తున్నాము ఫస్ట్. తర్వాత అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవుతా అన్నారు. అసలుకి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అగ్గో వచ్చేసినాం. చూసిరు కదా ఇండియా హౌస్ ఎంత బాగుంది, మస్తు డెకరేట్ చేసిరు. బియావెను అంటే వెల్కమ్ అనమాట. మళ్ళీ హిందీలో కూడా రాసిరు స్వాగత్, మళ్ళీ ఇంగ్లీష్ రాసిరు వెల్కమ్. ఇక్కడ చూడండి ఆ ఫ్లవర్స్ లాగా అసలు ఎంత బాగా డెకరేట్ చేసిరు. ఇది వచ్చేసి 28 జూలై నుంచి స్టార్ట్ చేసిరు మనకి ఇదంతా స్టార్ట్ చేయడము. 28 to 11th ఆగస్ట్ అని అంటున్నారు. సో మేము వెళ్ళింది మాత్రము 5th డేలో వెళ్ళినాము. లోపల వెళ్ళి చూడగానే అబ్బా ఏమన్నా అనిపించిందా, మస్తు ఉంది అసలుకి. అరే ఏమన్నా డెకరేట్ చేసిరా, మంచి డెకరేట్ చేసిరు. ఇక్కడ రిలయన్స్ వాళ్ళు ఇదంతా డెకరేట్ చేసిరు, రిలయన్స్ వాళ్ళు ఇదంతా పెట్టారనమాట. ఇదంతా సెటప్ అంతా రిలయన్స్ వాళ్ళు చేసిరు. అసలు ఇక్కడ కనిపిస్తున్న ప్లేయర్స్ అందరినీ ఎంత బాగా పెట్టిండ్రు కదా. చూడండి ఇదంతా రిలయన్స్ వాళ్ళది మొత్తం ఇన్ఫర్మేషన్. అంటే లైక్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, వాళ్ళ రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టిరు. అండ్ ఇక్కడ చూడండి లోపల యాంటిక్ పీసెస్ ఎంత బాగున్నాయో. అట్లా కాస్ట్లీ కూడా ఉన్నాయనుకో, కానీ మంచిగా ఉన్నాయి చూడ్డానికి. గణపతి చూడండి ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి 11 euros చిన్న పౌచ్, చాలా క్యూట్ ఉంది. అట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి 1460 euros అంట. అసలు ఆ పెయింటింగ్ ఏమన్నా పెయింటింగ్ ఉందా, కాకపోతే రేట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు. కాకపోతే ఇంకేం చేస్తాం, అలాంటివి అంటే వాళ్ళు పెద్ద వాళ్ళు పెయింటింగ్ వేసినవి ఉంటాయి కాబట్టి అంత కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడ చూడండి మంచిగా మనకి క్యాండిల్స్, బ్రేస్లెట్స్, ఇంకా అన్నీ చిన్నవన్నీ ఇట్లా పెట్టారు కదా, బాగుంది. ఇక్కడ వచ్చేసి చేనేత అనమాట. అంటే మన హ్యాండ్లూమ్వి చేసే స్కార్ఫ్స్, కార్పెట్స్ అవన్నీ ఇక్కడ పెట్టిరు. చాలా మంచిగా అనిపించింది. చాలామంది వచ్చి ఇక్కడ ఫొటోస్ అవి ఇవి దిగుతున్నారు. చూసిరా ఇవన్నీ స్కార్ఫ్స్, ఇవన్నీ వచ్చేసి వాళ్ళు తయారు చేసినవి అనమాట. ఇగో ఈ థ్రెడ్స్ ఇవన్నీ ఇట్లా సూపర్ ఉంది కదా. ఇక లోపలికి వెళ్తే ఇటు రైట్ సైడ్ వచ్చేసి మొత్తం మెహందీలు అవి ఇవి పెడుతున్నారు. నేను దాని గురించి తర్వాత మీకు వీడియోలో కనిపిస్తుంది. ఫస్ట్ మేము వచ్చింది వచ్చేసి 4 o'clockకే వచ్చినాము. యాక్చువల్గా ఈవెంట్ వచ్చేసి 11 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 11 నుంచి ఈవినింగ్ లైక్ 11 నుంచి నైట్ 11 వరకు అనుకోండి. ఇంకా ఇగో చూడండి ఇక్కడ పెయింటింగ్ ఏమంటారు, ఇట్లా మెహందీలాగా ప్రింట్స్, టీ షర్ట్ పైన ప్రింట్స్ పెట్టడానికి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మెహందీలు మనం డిజైన్లు చూపిస్తే వాళ్ళు వేస్తారు అనమాట. చాలామంది ఒలింపిక్స్ డిజైన్స్ పెట్టుకున్నారు చేతులల్లో. ఈయన వచ్చేసి హోస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ మనకి పెద్ద టీవీ పెట్టి మంచిగా అక్కడ ఆడుతుంటుంటే మనం ఎంకరేజ్ చేయొచ్చు అక్కడ వాళ్ళు ఆడుతుంటుంటే. అండ్ ఇక్కడ 2 హోస్ట్లు వచ్చారు, చాలా కామెడీగా మంచిగా హోస్ట్ చేసారు. వాళ్ళైతే అందరిని ఎంటర్టైన్ చేసిండ్రు. అందరూ క్లాప్స్ ఇట్లా కొట్టు అట్లా కొట్టు అది ఇది అని చెప్పేసి చాలా బాగా ఎంకరేజ్ చేసారు అన్నిటికీ. అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ గురించి మాట్లాడుకోవాలి. మన ఫుడ్ అంటే మన ఇండియన్ ఫుడ్ రిలేటెడ్ అంతా ఇక్కడ పెట్టిరు స్టాల్స్. వేరే వాళ్ళు కూడా వచ్చి, అంటే వేరే కంట్రీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మంచిగా ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని మంచిగా తినేస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ ఎంతైనా ఇండియన్ ఫుడ్డే మనకి మంచిగా తినాలనిపిస్తుంది. ఏ కంట్రీ వాళ్ళైనా కూడా ఇండియన్ ఫుడ్ అనగానే ఐ వాంట్ టేస్ట్ దిస్ దాట్ అన్నట్టు వస్తారు. కాకపోతే ఇక్కడ రేట్లు వచ్చేసి 7 euros 10 euros అట్లా ఉన్నాయి. పానీపూరి వచ్చేసి 6 పానీపూరీలు ఇస్తే 10 euros అంట. ఇక అట్లా రేట్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఉంటుంది ఇంక అంతే. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడ మందు కూడా పెట్టిరు తాగనీకే అలసిపోతే. ఇక కొంతమందికి అలవాటు ఉంటుంది కదా మందు కూడా తాగాలని, ఇంక అట్లా పెట్టేసిర్రు. చాలా బాగా అరేంజ్ చేసిర్రు చెప్పాలంటే. మొత్తము మేము వచ్చినప్పుడు ఎవ్వరు లేరు అట్ ప్రెజెంట్. అంటే ఉన్నారు, మేము వచ్చినప్పుడు కొంతమంది ఉన్నారు. ఇంకా రాను మస్తు మంది అవుతారు.
మేమేందంటే ముందే ఎందుకు వెళ్ళామంటే మనందరికీ వీడియో మన వాళ్ళకి అందరికీ చూపించాలి కదా వీడియో మొత్తము, అసలుకి ఇండియా హౌస్ అంటే ఏంది అది అని చెప్పేసి అందుకోసం నేను ముందే వచ్చినాను. ఈ స్టాల్స్ అవన్నీ చూడండి ఎంత బాగా పెట్టారో. చాలామంది చిన్నపిల్లలు కూడా వచ్చిర్రు. కొంచెం సేపు అవ్వగానే మనకి ఇక్కడ డ్యాన్స్ వర్క్షాప్ చేయించారు. వాళ్ళు ఎట్లా చేస్తే మనం అట్లా చేయడానికి మంచి ప్రాక్టీస్ చేయించారు. ఇంకా మేము ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి ఫుల్ చేసినాము డాన్సులు. చాలా మంచిగా ఉండే తెలుసా, మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే. లిటరల్లీ ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను ఇట్లాంటి ఏమంటారు ప్రోగ్రామ్కి వచ్చిన. ఇక్కడ వచ్చేసి రఘు దీక్షిత్ కాన్సర్ట్ జరిగింది. అసలుకి ఏమన్నా ఉండేనా ఆ సాంగ్స్, మై గాడ్ సూపర్ అంటే సూపర్. నాకు ఆ భాష కూడా అర్థం కాలేదు, కానీ ఆ మ్యూజిక్కి నేను ఫిదా అయిపోయినాను. వాళ్ళు ఎంత బాగా ఆయన ఎంత బాగా పాడిండో అందరం ఎంజాయ్ చేసినాం. ఇక మా ఫ్రెండ్స్ మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అసలుకి ఇండియా హౌస్ అంటే ఏంటి, ఎందుకు వచ్చిర్రు, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఇవన్నీ అడిగితే ఒక్కొక్కటి అట్లా చెప్పుకుంటూ వచ్చిండే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా కొంచెం ఫుడ్ తినాలనిపిస్తే తిన్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి. మస్త్ అంటే మస్త్ అంబియన్స్ అయితే చాలా బాగా సెటప్ చేసారు వీళ్ళంతా. అసలు నాకైతే మస్తు నచ్చింది. అయితే ఇది వచ్చేసి 28 జూలై నుంచి 11 ఆగస్ట్ వరకు అని చెప్పిన కదా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ అనమాట. ఒకరోజు సాంగ్స్, డాన్స్ అట్లా, మళ్ళీ నెక్స్ట్ డే వేరే సింగర్ రావడము, వేరే సూపర్ స్టార్స్ రావడము, అట్లా అన్నీ. ఒకరోజు అయితే మన ఒలింపిక్ ప్లేయర్స్ కూడా వచ్చిర్రు, కానీ ఆ రోజు మేము వెళ్ళలేకపోయినాము. ఇక మేము వెళ్ళిన రోజు వచ్చేసి రఘు దీక్షిత్ కాన్సర్ట్ అయ్యిండే. తర్వాత డాన్స్ చేసిర్రు, తర్వాత డీజే అట్లా పెట్టిరు, ఫుల్ డాన్సులు. అసలు వీళ్ళ డాన్స్కి నేనైతే చాలా అంటే చాలా ఫిదా అయిపోయినా. ఎందుకంటే ఏమన్నా చేసిరా డాన్స్ మస్తు అంటే మస్తు యాక్టివ్గా చేసిరు. అసలు ఎవ్వరు తగ్గలేదు. ప్రతి ఒక్క డాన్స్ టీమే సూపర్ అంటే సూపర్గా ఉంది. సాంగ్స్ అయితే ఒక రెండు సాంగ్స్ ఎట్లా అంటే బుంగుర అండ్ శివాజీ సాంగ్, ఇంకా డోలారే సాంగ్ది, ఈ సాంగ్స్ పైన వేసిర్రు. ఆ సాంగ్స్ దీంట్లో పెట్టచ్చు కానీ మళ్ళీ కాపీరైట్ అవి ఇవి అవుతాయి అని చెప్పేసి పెట్టలేదు. కానీ డాన్స్ చూసి ఎంజాయ్ చేయండి, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది డాన్స్. చూసిరు కదా ఎంత బాగా డాన్స్ చేస్తారో. డాన్స్ టీమ్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్, అసలుకి సూపర్ అంటే సూపర్ చేసారు. మేమైతే చెప్పాలంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. కొంతమంది చీరలు కూడా కట్టుకొని వచ్చిండ్రు, అంటే ఇండియన్ అంటే కల్చరల్ అంటే ట్రెడిషన్గా తయారై వచ్చిర్రు. కొంతమంది చీరలు కట్టుకొని వచ్చిర్రు. అసలుకి చాలా గ్రాండ్గా అయింది మేము వెళ్ళిన రోజు. ప్రతి ఒక్క రోజు అట్లనే గ్రాండ్గా అవుతుంది. నేను చూస్తున్నాను కదా ఇన్స్టాలో ఇండియన్ హౌస్ ఒలింపిక్స్ పేజ్ వాళ్ళు రోజు పెడుతున్నారు. మన ఇండియన్ హౌస్ వాళ్ళ సౌండ్ అంటే మ్యూజిక్కి నాకు తెలిసి వేరే కంట్రీ వాళ్ళ హౌజెస్ది దద్దరెళ్ళిపోయిండొచ్చు, అంత పెద్దగా పెట్టి అసలుకి ఏమన్నా ఎంజాయా డీజే కానీ అంతా. అయితే ఏ రోజుకి ఆ రోజు ఏం పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ రేపటికి ఏం ప్రోగ్రాంలు ఉంటాయని మనకి ఇవాళనే మనం తెలుసుకోవచ్చు, ఎల్లుండికి ఏం ప్రోగ్రాంలు ఉంటాయని ఇవాళనే తెలుసుకోవచ్చు మనము. అట్లా మొత్తం స్కెడ్యూల్ చేసి మనకి వెబ్సైట్లో పెట్టిరనమాట. సో మన అవైలబిలిటీ బట్టి మనం వెళ్ళొచ్చు. లేకపోతే మేము వెళ్ళిన రోజు అనంత అంబానీ వచ్చిండే, కానీ వెనకాల నుంచే తీసినాం, ఏం చేస్తాం అసలుకి స్పీడ్గా వెళ్ళినాను నేను నీకే. కానీ ఇక లోపలికి వెళ్ళిపోయింది. ఇక తర్వాత మళ్ళీ డీజే స్టార్ట్ షురు. ఇక డీజేలా మస్తు డాన్సులు ఇక అట్లా అయిపోయింది అనమాట డే అంతా. కానీ సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసినాము. ప్యారిస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇండియా హౌస్కి వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఫుడ్ కూడా మంచిగా టేస్ట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్తో అంతా తిరగొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్లేస్కి వెళ్ళి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.